నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఈస్ దివ్యశ్రీ. సో మనం చూస్తున్నాం రీసెంట్గా ప్రణయ్ అమృత కేసుకి సంబంధించి కోర్టు నుంచి ఫైనల్ జడ్జిమెంట్ రావడం జరిగింది. సో మరి ఈ కేసుకి సంబంధించి మరిన్ని విషయాలు హైకోర్టు అడ్వకేట్ కేఆర్ సునీల్ కుమార్తో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. నమస్కారం. నమస్కారం, ఎలా ఉన్నారు? చెప్పండి. సో సార్, ఇందాక నేను చెప్పినట్టుగా ప్రణయ్ అమృత హత్య కేసుకి సంబంధించి నల్గొండ జిల్లా కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. అసలు ఈ జడ్జిమెంట్ ఏమి ఇచ్చింది, ఏం జరగబోతుంది ఇక మీదట? దీనిలో జనరల్గా ఇది జడ్జిమెంట్ కాపీ అండి. జనరల్గా మొన్న కోర్టులో ఏదైతే ఈ ప్రణయ్ హత్య జరిగినప్పుడు దానిలో ఒక 8 మంది అక్యూజ్డ్ ఉన్నారండి. దాంట్లో ఫస్ట్ వన్ ఎవరు, ఈ అమ్మాయి వల్ల అమృత వాళ్ళ ఫాదర్. అతను చనిపోయారు కాబట్టి అప్డేట్ అయిపోయారు. తర్వాత A2 వచ్చేసండి, ఇతను బీహారీ క్రిమినల్ యాక్చువల్గా. జనరల్గా ఇతను సుభాష్ కుమార్ శర్మ అని. ఇతను ఏంటంటే ఫస్ట్ అతని మీద మెడ మీద ఈ కత్తితో దాడి చేయడం అనేది జరిగింది కాబట్టి అతనికి అంటిల్ డెత్, చనిపోయేంత వరకు ఉరిశిక్ష వేయాలని చెప్పిండ్రండి. తర్వాత వచ్చేసి A3 to A8 మిగతా అక్యూజ్డ్ ఎవరైతే వీళ్ళకి సహాయం చేసినారో, అంటే ఒక క్రిమినల్ కాన్స్పిరెన్సీ ఉన్నప్పుడు, అంటే ఒక మర్డర్ జరగడానికి దానికి సహకరించి దానికి తోడ్పాటు అందించిన వాళ్ళందరినీ అబెట్మెంట్ కింద వీళ్ళని ఏం చేసినారంటే వీళ్ళకు యావజ్జీవ కారాగార శిక్ష అండి, అంటే లైఫ్ క్యాపిటల్ పనిష్మెంట్, వీళ్ళకు చనిపోయేంత వరకు జైల్లోనే ఉంచాలని వీళ్ళకి ఇచ్చినారు. ఇందులో మెయిన్గా ఏంటంటే వీళ్ళంతా A3 to A8 వీళ్ళంతా ఎక్కడ అంటే ఈ రెసిడెంట్ ఆఫ్ మిర్యాలగూడ టౌన్ అండి. వీళ్ళంతా సహకరించినారు ఆ మర్డర్ జరగడానికి. కాబట్టి వీళ్ళకు జీవితాంతం జైల్లోనే ఉండాలని శిక్ష ఇచ్చినారండి. ఇది అండర్ సెక్షన్ 302, 109 IPC ప్రకారం, రెడ్ విత్ 34 సెక్షన్స్ ప్రకారం వీళ్ళకి లైఫ్ కన్విక్ట్ అయిందండి. కేసు అనేది కన్విక్ట్ అయింది అంటారు అన్నట్టు. కన్విక్ట్ అంటే గిల్టీ ఫీలింగ్ ఉందా లేదా, అంటే ఇందులో తప్పు జరిగినట్టు వీళ్ళను నిర్దోషులుగా యాజ్ పర్ ద ప్రాసిక్యూషన్ అందులో సాక్షులను విచారించిన తర్వాత జడ్జి గారు 1-2 సార్లు విచారించిన తర్వాత ప్రతి దాన్ని చెక్ చేసి వీళ్ళు నిజంగానే హత్య చేశారా, వీళ్ళతో పాత్ర ఉందా లేదా అని విచారించిన తర్వాత ఇటువంటి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ మెయిన్ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద బీహార్లో ఆల్రెడీ కేసులు నమోదై ఉన్నాయని చెప్పి కూడా యాజ్ పర్ ద ప్రాసిక్యూషన్ అయితే అతను క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్తున్నారు. సో ఏదేమైనా కానీ అతను ఒక జీవితాన్ని అంటే తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. క్రిమినల్గా సుపారీ తీసుకొని, క్లియర్గా చెప్పాలంటే సుపారీ కిల్లర్, అంటే డబ్బులు ఇచ్చి అతని మీద దాడి చేయించడము. ఎవరైతే అబ్బాయి ఉన్నాడో, అమ్మాయిని ప్రణయ్ అనే అబ్బాయి, అమృతం చేసుకున్న అబ్బాయిని హాస్పిటల్ నుంచి వస్తున్నప్పుడు వీళ్ళు దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి శిక్ష అంటే 302 అటెంప్ట్ మర్డర్ అయింది కాబట్టి, మర్డర్ కన్విక్ట్ అయింది కాబట్టి అతనికి చనిపోయేంత వరకు ఉరిశిక్ష అనేది ఇస్తున్నారు. ఓకే, సో ఈ కేసు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చాక సమాజంలో మనం చూస్తున్నాము ఈ కేసు గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కొంతమంది ఏమో అమృత వైపు మాట్లాడుతున్నారు, అండ్ కొంతమంది ఏమో ఆ మారుతిరావు గారి వైపు మాట్లాడుతున్నారు. సో దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ 2 వర్షన్లు ఉంటాయండి. ఒక ప్రేమ అనేది తప్పు కాదు, ప్రేమించినప్పుడు పెద్దలను ఒప్పించి చేసుకోవాలన్నది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. వాళ్ళని ఒప్పించుకున్నా కూడా, వీళ్ళు ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నా కూడా వీలైనంత వరకు వాళ్ళకు దూరంగా ఉండడం అనేది కరెక్ట్ పాయింట్. ఇక్కడ దాదాపుగా వీళ్ళు ఏంటి అంటే ఆ అమ్మాయి కన్సీవ్ అయ్యాక పట్టణంలోనే ఉండి వాళ్ళకు దగ్గరగా ఉండడం వల్ల అమృతరావుని చాలామంది సన్నిహితులే కావచ్చు, ఫ్రెండ్సే కావచ్చు, ఒక పోకింగ్ లాంటిది అయిందన్నాడు. అతను ప్రొవొకేషన్ చేసినట్టు అయింది అన్నట్టు. తన కూతురు తన కళ్ళ ముందెట్టే తిరగడం, అటు ఒక వేరే క్యాస్ట్, ఇప్పుడు వాళ్ళేమో వైశ్యాస్ ఉన్నట్టున్నారు, ఇతను అంటే ఒక ఫార్వర్డ్ క్యాస్ట్, ఒకటి మన షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నారు. సో ఇటువంటి ఇష్యూస్లో ఏమవుతుంది అంటే ఒక సొసైటీలో ఉన్న అసమానతల వల్ల అతనికి ఒక రెచ్చగొట్టడం అనేది జరిగింది. ఎవరికి? అమ్మాయి వల్ల తండ్రికి. ఇది జరగడం వల్ల అతను దీన్ని సీరియస్గా తీసుకొని ఈ ఇష్యూని ఏమన్నా ఎంతవరకు తీసుకెళ్దాము అనేది ఆలోచించినప్పుడు వేరే ఆప్షన్ లేదు, అమ్మాయి తనతోనే ఉంటుంది, ఇక చంపడం ఒక్కటే అనేది ఆయన తీసుకున్నాడు. అయితే ఇక్కడ 2 అంశాలు. చంపడం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితాన్ని తీసుకోవడానికి ఎవరికి రైట్ లేదు. సో చాలా విషయాలలో మనం ఇంతకుముందు నేను మొన్న సుమంత్ రెడ్డి విషయంలో కూడా చెప్పినానండి, డాక్టర్ హత్య ఎటువంటి కారణాల వల్ల కానీ ఒక వ్యక్తిని చంపడేందుకు రైట్ లేదు. కాకపోతే ఇక్కడ తల్లిదండ్రుల వర్షన్ తీసుకుంటే అల్లారుముద్దుగా పెంచుకున్నాడు అమ్మాయిని, ఒక కూతురు, తనకి ఎన్ని కావాలంటే అన్ని చేశాడు, చదివించాడు, పెంచాడు. సో ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం తన ముందటే ఉండి ప్రొవోక్ అయినట్టు కనబడుతుంటుంది. వీళ్ళ సైడ్ అయితే వీళ్ళు ప్రేమించుకున్నారు. కాకపోతే ఒక విషయం ఏంటంటే ఒక సొసైటీకి దూరంగా, అంటే ఇప్పుడు మిర్యాలగూడ టౌన్ వాళ్ళ ప్రాపర్ అనుకోండి, హైదరాబాద్కి వచ్చి బతకడం అనేది కొంచెం గుడ్ అండ్ ఫీల్. ఎందుకంటే దగ్గర ఉండడం అనేది అవకాశం ఇచ్చినట్టే వీళ్ళ సైడ్ నుంచి కూడా, దాడికి అవకాశం ఇచ్చినట్టే, వాళ్ళని ఇండైరెక్ట్గా ప్రేరేపించినట్టే. లేదు అంటే మన చుట్టాలు ఎట్లుంటారు, సన్నిహితులు కూడా, మీ పాప గడిమడిందిరా బాబు అని, ఇట్లాంటివన్నీ లోపల మారుతిరావుకి ఫైర్ కావడానికి ఇదంతా దోహదపడింది అనేది. అవును, ఇట్లాంటివన్నీ జరిగే అతను సుపారీ ఇవ్వడం జరిగింది. తర్వాత
ఈ హత్యకు దారి తీసిందండి. సార్ ఇప్పుడు జనరేషన్ చాలా చేంజ్ అయిపోయింది. అవునండి. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. ఈ కేసు 2018లో జరిగింది. అవునండి. అండ్ రీసెంట్గా కూడా మొన్న సూర్యాపేటలో సేమ్ ఇలాగే పరువు హత్య ఒకటి జరిగింది. అవును. సో ఇలాంటి మార్పులు రావడానికి కోర్టులో కానీ లేకపోతే ఏమైనా చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా చట్టాల్లో? చట్టాల్లో అంటే ఒకటండి, ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్లో అయినా చంపడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి దానిలో ఒక ప్రణయ్ని చంపినప్పుడు అంటే మర్డర్ అనేది జరిగినప్పుడు దాని మీద యాక్షన్ అనేది తీసుకోవాల్సి కావాల్సి ప్రాసిక్యూషన్ వాళ్ళు ఏం చేశారంటే ఎవిడెన్స్ అన్ని టెక్నికల్గా తీసుకున్నారు, దాన్ని ప్రూవ్ చేశారు, ఇలా కన్విక్ట్ అయింది కేసు. అంటే చంపడం వల్ల చట్టంలో మనకు న్యాయం జరుగుతుంటుంది. ఎవరైతే ప్రణయ్కి ఫాదర్ ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళు న్యాయం జరిగిందని సంబరపడవచ్చు. కానీ చట్టాలు అనేది మనుషుల యొక్క ఏదైతే ఆ ఎమోషన్స్ని ఎంతవరకు ఆపగలుగుతాయి అనేది క్వశ్చనే. ఎందుకంటే మనిషిలో మార్పు రావాలి. ఒకవేళ చేసుకున్న వాళ్ళు బతకచ్చు అనేది మారుతిరావు గారు అనుకుంటే ఇంతదానికి కాకపోయేది. కానీ మారుతిరావు అనేది ఫాదర్ సైడ్ నుంచి ఆలోచించినప్పుడు ఆయనకు ఏమనిపిస్తుంది, అల్లారుముద్దుగా పెంచిన కూతురు కాదు అంటే తక్కువ కులం అతన్ని చేసుకుంది, ఎట్లయినా మళ్ళీ కళ్ళ ముందటనే కనబడుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి, మళ్ళీ కన్సీవ్ అయింది, హాస్పిటల్ పోతుంది, ఇవన్నీ తట్టుకోలేకపోయి చంపడానికి దారి తీసినాయి. కానీ ఇక జడ్జిమెంట్ అనేది ఏంటంటే ఇక్కడ ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఓకే, కారణాలు ఏవైనా చంపడం అనేది తప్పు కాబట్టి జడ్జి గారు కరెక్ట్గా దీనిలో జడ్జిమెంట్ ఇచ్చారు. తప్పించుకునేడానికి అవకాశం అయితే లేదు. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు ఈ కేసు ఇంకా వేరే కోర్ట్స్కి వెళ్తే అంటే హైకోర్టుకి కానీ ఇప్పుడు ఏదైనా ఒక కేసు కన్విక్ట్ అయినప్పుడు ఎవరైతే అక్యూజ్డ్స్ ఉన్నారో ఇలా ఇంకా మనం బాగా చర్చించుకోవాల్సిందంటే శ్రావణ్ ఉంటున్నారు, వాళ్ళ బాబాయ్ ఉన్నాడు. అతను ఏంటి అంటే పెళ్ళి అయినప్పుడు పెళ్ళి తర్వాత అయ్యే కాన్సిక్వెన్స్కి ఆయన వర్షన్ నేను చెప్పదలుచుకున్నా. ఆయన వర్షన్ ఏంటి, నేను పెళ్ళి అయ్యేటప్పుడు నేను వాళ్ళతో ఉన్నానండి, పెళ్ళిని వ్యతిరేకించాను, పెళ్లి తర్వాత వద్దని చెప్పాము, అంతవరకే ఆయనది ఉంటుంది, కానీ నేను హత్యలో పాల్గొనలేదు అనేది ఆయన వర్షన్ చెప్పుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు జనరల్గా అయితే. సో అతనికి ఏం అవకాశం ఉంటుంది, ఒకవేళ హత్య జరిగినప్పుడు ఆయన మీద నిరాపరణ అయినప్పుడు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని చెప్పినప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టు ఏమి ఇచ్చిన, సెషన్స్ కోర్టు మనకి ఇక్కడ తనని కూడా యావజ్జీవ కారాగారం అంటే చనిపోయేంత వరకు జైల్లో ఉండమని చెప్పాను. నేనేమంటున్నా అంటే అతనికి ఇప్పుడు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ట్రయల్ కోర్ట్స్లో మీకు న్యాయం జరిగినప్పుడు అపీల్ కోర్ట్స్లో క్వశ్చన్ ఆఫ్ లా, సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అని లాలో ఎక్కడైనా ప్రొసీజర్ ఎక్కడైనా తప్పైందా, ఏవైతే విచారించాల్సినవి విచారించలేదా, సాక్ష్యాలుగా తీసుకున్నప్పుడు ఏ సాక్ష్యాలు తీసుకొని శ్రవణ్ గారిని ఇందులో యావజ్జీవ కారాగార శిక్ష వేశారు, బాబాయ్ అయినంత మాత్రాన్ని వేశాడా, తండ్రికి సహకరించాడా, అమృతరావుకు A1కు సహకరించాడా, ఎటువంటి సహకారం ఉంది, ఒక హత్యకు అబెట్మెంట్ ఎంతవరకు ఉంది అనేది చూస్తూ అవి ఏవైతే జరిగినాయో అవి చెప్పుకుంటూ అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడేది అప్పీల్ గురించి ఏంటిది, ఏదైతే పనిష్మెంట్ ఇచ్చిందో దీనికి అతను హైకోర్టుకు పోయే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా మళ్ళీ ఏమైనా ఇది చేంజ్ అయ్యే అవకాశం ఉంది అని అంటే ఎక్కడంటే అండి ఇప్పుడు మనకు జడ్జిమెంట్ వచ్చేసి 523 పేజీలు అండి. ఎందుకంటే మనకు మెయిన్గా మనం ఫస్టే ఎవరికేం పనిష్మెంట్ ఇచ్చారు చూసి ఈ 523 పేజీల ప్రతి ఒక్క పిన్ టు పిన్ ఉంది. ఏం జరిగింది, హత్యకు ముందు ఏం జరిగింది, హత్య తర్వాత ఏం జరిగింది, టెక్నికల్ ఎవిడెన్స్ ఏంది, శ్రావణ్ యొక్క అంటే మిగతా ఎవరైతే 6 ఉన్నారో వాళ్ళకి యావజ్జీవ కారాగార పడ్డ వాళ్ళందరికీ పాత్ర ఏందని స్పెసిఫై చేసి చెప్పినారు. అంటే ఇప్పుడు లోయర్ కోర్టులో ఏమైనా ట్రయల్ జరుగుతుంది అంటే విచారణ జరుగుతుంది, క్రాస్ ఎగ్జామినేషను, చీఫ్ ఎగ్జామినేషన్ ఇలా జరుగుతుంటుంది. దీనిలో అప్పీల్కి వెళ్ళినప్పుడు మాత్రము ఎక్కడైతే ఇందులో లోపభూయిష్టంగా ఉందని ఎవరైతే అక్యూజ్డ్ భావిస్తాడో, ప్రాసిక్యూషన్ కరెక్ట్గా జరగలేదంటాడో ఆ పాయింట్ చెప్తూ అతను అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇది డిస్ట్రిక్ట్ సెషన్స్ అండి, అంటే డిస్ట్రిక్ట్ కోర్టులో నీకు న్యాయం జరిగినప్పుడు అక్యూజ్డ్గా నీకేం రైట్ ఉంటుంది దీని మీద, మళ్ళీ అప్పీల్కి ఎక్కడ పోవాలి, హైకోర్టుకి పోవాలి. హైకోర్టులో కొన్ని రోజులు నడుస్తుంటుంది. ఆ లోపల తర్వాత మళ్ళీ నీకు హైకోర్టులో కూడా తనకు శిక్ష పడాలని వచ్చింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటిది, సుప్రీంకోర్టుకి వెళ్ళడం. ఇలా ఉంటుంది స్టెప్ బై స్టెప్. అప్పీల్ గురించి మాట్లాడుకుంటే మాత్రం స్టెప్ బై స్టెప్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఓకే.